హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి తమ వడ్డీ రేటును 8.25% వద్దే కొనసాగించే అవకాశం ఉంది. మార్కెట్లో ఉన్న అనిశ్చితులు, ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈపీఎఫ్ఓ వద్ద ఉన్న భారీ నిధుల సమీకరణ, వ్యూహాత్మక పెట్టుబడుల మార్పులు ఈ నిర్ణయానికి బలం చేకూరుస్తున్నాయి. వడ్డీ రేటుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 2న సమావేశమై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి సభ్యులకు 8.25% వడ్డీ రేటును సిఫారసు చేసే అవకాశం బలంగా ఉంది. ఇది వరుసగా 3వ సంవత్సరం ఈ రేటును కొనసాగించడం ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన పెట్టుబడుల ద్వారా వచ్చిన గణనీయమైన మిగులు, అలాగే భవిష్యత్తులో రాబడిని స్థిరీకరించేందుకు ఏర్పాటు చేస్తున్న వడ్డీ స్థిరీకరణ నిధి ఈ రేటును కొనసాగించడానికి దోహదం చేస్తున్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. 2025లో భారతీయ షేర్లు గ్లోబల్ మార్కెట్ల కంటే తక్కువ పనితీరును కనబరిచాయి. విదేశీ పెట్టుబడిదారులు అవుట్ఫ్లోస్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దీనికి కారణమయ్యాయి. మరోవైపు భారత ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్ సుమారు 6.66% నుండి 6.73% మధ్యలోనే ఉన్నాయి. ఇది ఈపీఎఫ్ఓ అందించాలనుకుంటున్న 8.25% రేటు కంటే తక్కువ. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఈపీఎఫ్ఓ వద్ద 25 లక్షల కోట్ల రూపాయల పైగా భారీ కార్పస్ ఉంది. అయితే వీరి పెట్టుబడి పోర్ట్ఫోలియో ప్రభుత్వ సెక్యూరిటీలు 45 నుంచి 65%, ఇతర డెట్ ఇన్స్ట్రుమెంట్స్ 20 నుంచి 75% వరకు ఉన్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడులు కేవలం 10.60% మాత్రమే ఉన్నాయి. ఈ సంప్రదాయ సురక్షితమైన పెట్టుబడుల విధానం షేర్ మార్కెట్లో వచ్చే ఆకస్మిక ఒడిదుడుకుల నుండి కొంత రక్షణ కల్పిస్తోంది. ఈక్విటీల నుండి వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ కూడా పోర్ట్ఫోలియో ఈల్డ్స్ మరియు ప్రకటించిన వడ్డీ రేటు మధ్య అంతరాన్ని పూరించడానికి సహాయపడుతున్నాయి. ఇక ఈపీఎఫ్ఓ కేవలం పాత పద్ధతులకే పరిమితం కావడం లేదు. ఫండ్ మేనేజర్లకు మెరుగైన రాబడిని సాధించడానికి పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ను ప్రవేశపెట్టడం, బెంచ్ మార్క్ పద్ధతులను మెరుగుపరచడం వంటి వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. అరుదైన భూములు, రైల్వేలు, రక్షణ వంటి కొత్త రైజ్ సెక్టార్స్లోకి పెట్టుబడులను విస్తరించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ఇక ఈ చర్యలన్నీ ఆదాయాన్ని పెంచడానికి, ప్రస్తుత ప్రభుత్వ బాండ్స్ ఈల్డ్స్ కంటే నిలకడగా అధిక రాబడిని అందించడానికి ఉద్దేశించబడ్డాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.25% రేటు స్థిరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. FY24లో పోర్ట్ఫోలియో ఈల్డ్ సుమారు 7.62% ఉండగా సభ్యులకు 8.25% చెల్లించారు. ఈ అంతరాన్ని గతంలో మిగులు నిధులు స్మూతింగ్ మెకానిజమ్స్ ద్వారా సర్దుబాటు చేస్తారు. మార్కెట్ ఈల్డ్స్ తగ్గిన, ఈక్విటీ రాబడులు పడిపోయినా భవిష్యత్తులో వడ్డీ రేటును తగ్గించాల్సిన అవసరం రావచ్చు. అంతేకాకుండా రాబోయే రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సభ్యుల సెంటిమెంట్ను కాపాడేందుకు ఈ రేటును కొనసాగించే నిర్ణయంపై రాజకీయ కారణాలు కూడా ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పాలన మరియు రిస్క్ మేనేజ్మెంట్ మెరుగుదల కోసం సంస్కరణలు సూచించింది. ఇక ఈపీఎఫ్ఓ రాబోయే 8.25% వడ్డీ రేటు సిఫార్సు ప్రస్తుతం తన 31 కోట్ల మంది సభ్యులకు స్పష్టతను ఇస్తుంది. తుది ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు వెళ్లే ఈ నిర్ణయం నిధి రాబడి విధానంలో కొనసాగింపును సూచిస్తోంది. అయితే దీర్ఘకాలంలో ఈ రేటును కొనసాగించడం అనేది ఈపీఎఫ్ఓ యొక్క అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి వ్యూహాల విజయం, వైవిధ్యభరితమైన మార్గాల ద్వారా అధిక రాబడిని సృష్టించే సామర్థ్యం మరియు వడ్డీ స్థిరీకరణ నిధిని సమర్థవంతంగా నిర్వహించడంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి భారీ కార్పస్, చురుకైన ఫండ్ మేనేజ్మెంట్ సంస్కరణలతో సమకాలీన ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ కంటే గణనీయంగా మెరుగైన స్థిరమైన రాబడిని అందించడంపై దృష్టి కేంద్రీకరించబడింది.
సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.